నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి, రావులపల్లి, రంగయ్యపల్లి, పెద్దంపల్లి రామాలయాల్లో శుక్రవారం ఉదయం 11:25 ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం శాస్త్రోక్తంగా కన్నుల పండగగా వైభవంగా జరిగింది. కోదండరాముడి కళ్యాణ వేడుకలు వేద పండితులు మంత్రోత్సవాల నడుమ జరిపించారు. అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు మాజీ స్పీకర్, ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, బీజేపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు నిషిద్ధారెడ్డి హాజరై కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఆలయ చైర్మన్ మేకల భిక్షపతి మరియు గ్రామాల పెద్దలు కలిసి ప్రాంగణంలో భక్తులకు అన్నదానం, మంచినీటి సౌకర్యం సేదతీరడానికి చల్లని పందిళ్లు ఏర్పాటు చేశారు. జయశంకర్ జిల్లా ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ సీతారామచంద్రమూర్తి ఆశీస్సులు ఈ నియోజకవర్గ అన్ని వర్గాల ప్రజలపై వారి ఆశీస్సులు ఉండాలని, వారు చేసే పనులన్నీ కూడా విజయవంతంగా జరగాలని, మరి రైతులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, విద్యార్థులు కానీ, కార్మికులు, కర్షకులు, ప్రతి ఒక్క వ్యక్తి వారి ఆయురారోగ్యం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని ఆకర్షించే విధంగా భక్తులు ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చి వారి యొక్క ఈ టూరిజం ప్లేసును సందర్శించే విధంగా అభివృద్ధి చేయడం కూడా జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాను. రేగొండ గ్రామ పంచాయతీలోని రావులపల్లెలో శ్రీ రామస్వామి సీతారాములది కళ్యాణం పట్టాభిరాములు వారిది చాలా పెద్ద ఎత్తున జరగడం సంతోషం. ఇక్కడ ఉండబడినటువంటి ఆలయ కమిటీ వారు ఇక్కడ ఇవాళ కళ్యాణానికి అన్నీ చాలా బాగా అరేంజ్మెంట్స్ చేసినారు. ఇక్కడ చూస్తే దినదినం అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇక్కడ రేగొండలో కానివ్వండి, రావులపల్లెలో కానివ్వండి, గడపల్లో కానివ్వండి, యావత్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రజలు సుభిక్షంగా ఉండాలి. అలాగే ముఖ్యంగా రైతులు వాళ్ళకు సకాలంలో వర్షాలు కురిసి వారి పంటలు చాలా బాగా వండాలని అలా ఇక్కడ మేమందరం కోరుకోవడం జరిగింది. పల్లె గ్రామంలో జరుగుతున్నటువంటి సీతారాముల కళ్యాణంలో ఆలయ కమిటీ పిలుపు మేరకు గ్రామస్తులు అందరూ కూడా ఇచ్చేసినందుకు, ఆ తర్వాత ప్రత్యేకంగా రావాలి అని చెప్పేసి వాళ్ళు పిలిచినందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. రాముల వారి యొక్క ఆశీర్వచనాలు ప్రతి ఒక్కరికి కూడా దేశ ప్రజలందరి మీద, ముఖ్యంగా రావులపల్లె గ్రామ ప్రజలందరి మీద శ్రీరాముల వారు ఇలవేల్పుగా పూజించుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, ఈ గ్రామంలో పంటలు సుభిక్షంగా పండి స్వామివారి ఆశీర్వచనం ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకంటే ఇది విశిష్టమైనటువంటి దేవాలయం. భద్రాచలం తర్వాత నెక్స్ట్ మన రావులపల్లెలో పట్టాభి రామచంద్రరావు వారు ఇక్కడ వెంచేసి ఉన్నారు. అమ్మవారు శ్రీరాముల వారి తొడపైన కూర్చొని ఇక్కడ భక్తులకి దర్శనం ఇస్తూ ఉన్నారు. ప్రత్యేకమైనటువంటి గుడి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విశేషంగా వచ్చి దర్శించుకొని అందరూ కూడా స్వామివారి యొక్క కృపకు పాల్గొవాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు.